See, let us prove this. Cosecant minus cos theta whole square. Cosecant అంటే 1/sin. Sin నేను s కింద రాస్తాను. Cot అంటే cos by sin. కాస్ని సి కింద, సైన్ని ఎస్ కింద రాస్తాను. ఈ రెండింటిలో ఎల్సిఎం ఒకటే, డినామినేటర్స్ రెండు సేమ్, అదే ఎల్సిఎం అవుతుంది. ఇప్పుడు 1 మైనస్ సి వచ్చేస్తుంది. ఓకే, స్క్వేరు న్యూమరేటర్కి వెళ్తుంది, డినామినేటర్కి వెళ్తుంది. న్యూమరేటర్కి వెళ్తే ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ రెండు టర్మ్స్ ఉన్నాయి కాబట్టి బ్రాకెట్లో పెట్టి ఇప్పుడు స్క్వేర్ పెడతాం. ఇక్కడ ఎస్ ఉంది, దాన్ని మామూలు రాసేవచ్చు. సో సైన్ స్క్వేర్ అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్, అది అలాగే ఇక్కడ చూద్దాం. మనకి సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ అంటే 1 అని తెలుసు. అప్పుడు సైన్ స్క్వేర్ ఏమవుతుంది, 1 మైనస్ కాస్ స్క్వేర్. ఈ ప్లస్ కాస్ స్క్వేర్ అటువైపు వెళ్ళి మైనస్ కాస్ స్క్వేర్. ఓకే, సో 1 మైనస్ కాస్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్. 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎలా రాసాం మనం, 1 మైనస్ కాస్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఈ 1ని 1 స్క్వేర్ అని రాసుకోండి. 1ని 1 స్క్వేర్. ఇప్పుడు దీన్ని చూడండి, 1 మైనస్ సి హోల్ స్క్వేర్ అంటే 1 మైనస్ సి ఇంటూ 1 మైనస్ సి. 1 స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ అంటే అది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కింద రాస్తాం. ఇక్కడ ఈ రెండు సేమ్గా ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేసేస్తాం. ఈ రెండు మిగులుతాయి. సి అంటే కాస్ థీటా. ఇదే మనకు కావాల్సిన ఆన్సర్. ఓకేనా.